ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన ఒక అంశం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అమిత్ షా దగ్గరికి నేరుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇద్దరు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందిగా మా వాళ్ళ నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తోంది అని అమిత్ షా గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారంట. దానికి అమిత్ షా స్పందిస్తూ, రాజకీయాల్లో తక్షణ స్నేహితులు ఉంటారు, అంటే ఇన్స్టాంట్ స్నేహితులు ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. తెలుగుదేశం పార్టీ అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రమే ఫ్రెండ్, అంటే ఇన్స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే. వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. కాబట్టి వైసీపీ జోలికి మీకెందుకు? అసలు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా శత్రుత్వం ఉంది కాబట్టి అరెస్ట్ చేయాల్సిందిగా ఆయన కోరుకుంటే అర్థం ఉంది, కానీ మీరెందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని పవన్ కళ్యాణ్తో అమిత్ షా అనడంతో పాటు, నేను మీ మేలు కోరే చెప్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడము ఇలాంటివన్నీ సరైనవి కాదు అని పవన్ కళ్యాణ్కి స్వయంగా అమిత్ షా గారు చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్తూ ఉన్నారు. ఈ విషయం తనకు ఎలా తెలిసింది అన్న దానిపైన కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారు స్పష్టత ఇచ్చారు. జనసేన పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా మనతో అమిత్ షా గారు ఏమన్నారు, ఈ అంశం మీద మీరే చెప్పండి అని నాదెండ్ల మనోహర్ గారితో చెప్పారు. దాంతో నాదెండ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద అమిత్ షా గారు చెప్పిన వ్యాఖ్యల్ని అక్కడ కోర్ కమిటీలో వివరించారు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తూనే, ఆ కోర్ కమిటీలో పాల్గొన్న వ్యక్తుల నుంచే నాకు ఈ సమాచారం వచ్చింది అని కూడా ఆయన చెప్తున్నారు. ఒక్కవేళ ఇది నిజమైతే కొన్ని అంశాల మీద స్పష్టత వచ్చినట్టే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్ని యోగాసనాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం లేదు. అతన్ని తాత్కాలికంగా ఇన్స్టంట్ ఫ్రెండ్, అంటే ఏదో అవసరం కోసం మాత్రమే ఒక ఫ్రెండ్ లా చూస్తూ ఉన్నారు అన్నది ఇది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రెండు, పవన్ కళ్యాణ్కి కూడా జ్ఞానోదయం కలిగించే ప్రయత్నం అమిత్ షా గారు చేశారన్నది కూడా అర్థమవుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాల్సిందిగా మా పైన మా వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తోంది అని చెప్పి ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేసేయండి అనేంత కసితో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల కోపం అంతా వైసీపీ వాళ్ళ మీద లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదే ఉంది. మాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా తొక్కేస్తున్నారు, కొడుతూ ఉన్నారన్న బాధతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాల్సిందిగా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మా వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తోంది అని చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆ ఒత్తిడి ఉండవచ్చు. నేను వెళ్తే బాగోదు, నీకు బాగా తెలుసు కాబట్టి బీజేపీ పెద్దలు వెళ్ళి నువ్వు కూడా చెప్పు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒత్తిడి తెచ్చి ఉండవచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారని డైరెక్ట్ గా అనలేరు కాబట్టి మా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇది నిజమైతే అమిత్ షా గారి దగ్గర ప్రస్తావించారేమో. ఇక్కడ మరో అంశం కూడా అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టేంత ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కు లేదు అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. తామే ప్రభుత్వ పెద్దలుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తే రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అన్న భయంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అన్న అభిప్రాయానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతోంది. అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తే రేపొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము సేఫ్ గా ఉండొచ్చు అన్న ఎత్తుగడతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్లాన్ చేశారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఒకవేళ ఇవన్నీ నిజమైతే, లేదంటే నిజంగానే జనసేన పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు నాయకులు, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకరిద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ మీద కోపంతో, ఆక్రోశంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారి దగ్గర కోర్ కమిటీలో అన్నప్పుడు, అప్పుడు ఏమైనా డైరెక్ట్ గా మేము అరెస్ట్ చేయలేము, మాకు అంత శక్తి లేదు అని చెప్పే పరిస్థితి లేక పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి మీదకి తోసేశారా? అమిత్ షా గారి దగ్గర కూడా ఈ ప్రస్తావన వచ్చింది, అది అవసరం లేదు, వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నారు అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది వైసీపీని వీక్ చేసి ఒక కుట్రగా కూడా చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంక్ ప్యాటర్న్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. బీజేపీకి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్న ఒక ఇంప్రెషన్, ఒక ప్రచారం తీసుకెళ్లడం ద్వారా వైసీపీకి గట్టిగా మద్దతుగా ఉన్న ఓటు బ్యాంకులో కూడా ఒక గందరగోళం సృష్టించే వ్యవహారానికి కూడా ఏమన్నా అంతర్గతంగా తెరలేపారా జనసేన పార్టీ వైపు నుంచి అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నది మనకి ఇన్స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే అని అమిత్ షా గారు అని ఉంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఘోర అవమానం అని చెప్పాలి. ఇంతగా తన పార్టీ ఎంపీల మీద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నడుస్తూ కూడా మోడీని ప్రశంసించే అంశంలో కావచ్చు, బీజేపీ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా సరే సమర్థించే విషయంలో కావచ్చు, బీజేపీ ముఖ్యమంత్రుల కంటే వేగంగా ముందుగా స్పందిస్తూ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఒక ఇన్స్టాంట్ ఫ్రెండ్ గానే అమిత్ షా గారు చూస్తూ ఉంటే
తిరుపతిలో అమిత్ షా గారి కాన్వాయ్ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో రాళ్లు వేయించిన అంశాన్ని ఇంకా వాళ్ళు మర్చిపోలేదు అని అనుకోవచ్చు. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని ఉండవచ్చు, కానీ 2019 ఎన్నికలకు ముందు అమిత్ షా గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా ఒక రాక్షసుడు, ఒక టెర్రరిస్టు, సొంత భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. కాబట్టి ఇప్పటికీ కూడా వాటన్నింటినీ వాళ్ళు మనసులో పెట్టుకోవడం వల్లనే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ కూడా ఒక తాత్కాలిక స్నేహితుడిగా మాత్రమే, అవసరార్థం వచ్చిన స్నేహితుడిగా మాత్రమే చూస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం అయితే ఈ ఎపిసోడ్లో ఎవరికైనా కలుగుతుంది. ఒకవేళ నిజంగానే అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే దీన్ని ఇంకో కోణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఉండాలి. తెలుగుదేశం పార్టీతో విపరీతంగా ఏకంగా 15 ఏళ్ల పాటు కలిసిపోవాలి అన్నంత గాఢమైన ప్రేమలో జనసేన పార్టీ మునిగిపోవడం వల్ల వాస్తవిక పరిస్థితి అర్థం కాలేదు. కానీ ఒకవేళ బీజేపీ జనసేన కలిసి భవిష్యత్తులో ఎప్పుడన్నా ఈ రాష్ట్రాన్ని ఏలాలి అనుకుంటే వాళ్ళు టార్గెట్ చేయాల్సింది తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం పార్టీ ప్లేస్ని ఆక్యుపై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ప్యాటర్న్ అంతా ప్రో కాంగ్రెస్ నుంచి వచ్చింది. అది యాంటీ బీజేపీ గానే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డిని కారణం చేయడం వల్ల, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం వల్ల బీజేపీకి కావచ్చు, జనసేన పార్టీకి కావచ్చు వచ్చే ఉపయోగం లేదు. ఆ కోణంలో కూడా అమిత్ షా తెలుగుదేశం పార్టీని కేవలం ఒక తాత్కాలిక అవసరార్థం వచ్చిన ఒక స్నేహితుడిగానే చూస్తూ లాంగ్ టర్మ్ లో మనం కొట్టాల్సింది తెలుగుదేశం పార్టీనే, ఆ విషయం అర్థం చేసుకో పవన్ కళ్యాణ్ అని పరోక్షంగా హింట్ ఇచ్చారా?